నమస్కారం. మ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ 12 రాశులకి ఈ డిసెంబర్ నెల ఎలాగున్నదో మన చిలుక ద్వారా చూసుకోవాలి. చూడు రామచిలుక, ఈ డిసెంబర్ నెల ఈ వృషభ రాశికి జాతకం ఎలాగున్నది చూడు. లక్ష్మీ సరస్వతి వినాయకుడు. ఇప్పుడు వృషభ రాశికి ఎలాగున్నదంటే 14 ఆదాయము, 11 ఖర్చు. జాతకం లోపట కష్టం మాత్రము బాగా నెరవేరింది. వృషభ రాశి అంటే చిన్నలతో పెద్దలతో అందరితో కలుసుకునే అదృష్టం అది. వృషభ రాశి కష్టానికి భయపడే రాశి కాదు, ఏదైనా ఎదురించే శక్తి అనేది మాట. చిన్నైనా పెద్దయినా అందరితో నడుచుకొని మాట మీద నిలబడే రాశి ఉంది. ఇప్పుడు ఈ వృషభ రాశికి గురు స్థానం కూడా చాలా బాగా నడుస్తుంది. ఇది ఊరిలో కూడా చాలా కష్టపడ్డారు. డబ్బుల్లో నష్టం కూడా అయింది, పనులు కూడా నష్టమైంది. కానీ కుటుంబం వ్యవహారం కూడా కొన్ని గొడవలు, చిక్కులు కూడా, సమస్యలు కూడా బాగా నెరవేరినాయి. కానీ శాంతి అనేది లేదు. గొప్పతనం చేద్దాము, మంచి పేరు తెద్దామని ఆలోచనలో పెట్టుకున్నా కానీ అలాంటి పనులు కూడా కొన్ని నష్టపోయినారు. ఇప్పుడు ఈ వృషభ రాశికి నష్టపోయే సూచన ఏమీ లేదు. అనుకున్న విశేషాలు అన్నీ బాగానే కలిసి వస్తాయనే మాట. కానీ వ్యాపారం పెట్టినా, ఉద్యోగం చేసినా ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారం చేసిన వాళ్ళు కూడా కొంత బాగా పెరుగుతుంది. మళ్ళీ ఏరే బిజినెస్ కూడా ట్రై చేస్తే కూడా ఏరే బిజినెస్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి లోతు అనేది రాదు. ఆదాయం కూడా ఈ జాతక ఫలితం మాత్రం బాగా ఉంది. కానీ గురుస్థానం కూడా బాగా నడుస్తుంది. మీరు ఎంత శివునికి నమస్కారం చేసుకున్న వాడు ఉంటే వానికి కొంత శుభ ఫలితాలు మాత్రం జరుగుతాయి. కానీ మళ్ళా ఆవులకి, జంతువులకి అరటి పండ్లైనా, యాపిలైనా కొన్ని వస్తువులు, పదార్థాలు అది ఏదైనా తినిపిస్తే అది కూడా కొంత బాగా శుభం అనేది కలిసి వస్తుంది. మళ్ళా సంతానం లేని వారు కూడా సంతానం కలిగే అదృష్టం కూడా ఉన్నది. కానీ బ్లాక్ డ్రెస్ అంటే నల్ల బట్ట వస్త్రము శనివారం రోజు మాత్రం వేసుకోవద్దు. కానీ కొన్ని కష్టాలు కూడా నడుస్తాయి నల్ల వస్త్రం వేసుకుంటే. అనుకునే విశేషాలు దాంట్లో కూడా నష్టాలు అయితే జరుగుతాయి. ఇప్పుడు ఏదన్నా కానీ ఒక మనిషి కూడా నమ్మితే ఆ మనిషి కూడా మీకు సాయం చేసే వ్యక్తి కూడా ఉన్నది. కొంత డబ్బు గురించి కూడా బాధపడితే డబ్బు వచ్చే అవకాశం కూడా ఉన్నది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు విదేశాలు ఇంతవరకు వెళ్ళకపోయినా ఇప్పుడు ఈ డిసెంబర్ నెల ఈ వృషభ రాశికి ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశికి జాతక ఫలితం మాత్రము విదేశ ప్రయాణం కూడా జాతకంలో రాసింది. కానీ జాతకం మాత్రం బాగుంది. అక్కడ వెళ్ళిన పని కూడా శుభమవుతుంది, కానీ నష్టం అనేది కాదు. కానీ డబ్బు పరంగా కూడా బాధపడే అవసరం కూడా లేదు. భార్య, పిల్లలు, ఇల్లు, కుటుంబం, మళ్ళీ పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ సంతానం కూడా ఈ వృషభ రాశికి 3. కానీ సంతానం కూడా పుట్టిన వాళ్ళు కూడా మంచి పేరు తీసుకుంటారు, కానీ చెడు పేరు అనేది తీసుకోరు. అదృష్ట సంఖ్య 6. కృష్ణుడు పుట్టింది రాశి. ప్రేమ, అభిమానం కూడా బాగా నడుచుకుంటుంది. ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు డాక్టర్లు చేస్తే వాళ్ళకు సీటు వచ్చే అవకాశం కూడా ఉందనేమాట. ఇప్పుడు ఈ వృషభ రాశికి ఫలితాలు మాత్రం చాలా బాగా కలిసి వస్తున్నాయి. ఇప్పుడు ఇంతవరకు నష్టపోయిన వాళ్ళు ఉంటే ఈ డిసెంబర్ నెల జాతక ఫలితాలు మాత్రం బాగా కలిసి వస్తాయండి. కానీ ఉద్యోగం కూడా లేని వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఫలితాలు అయితే కరెక్ట్గా ఉన్నాయి. మీరు ఎంత శివునికి దర్శనం చేసి శివుని టెంపుల్కి ఎంత వెళ్ళి వస్తే అంత శుభం అనేది కలిగి వస్తుందన్నమాట. రాబోయే వ్యాపారము, ఉద్యోగము, మార్కెటు, దందా, వ్యాపారము ఏది చేయాలనుకున్నా ఆ పని కూడా శుభ్రం అవుతుంది. మళ్ళీ మీరు శనివారం రోజు మీరు ఏదైనా పని పెట్టుకుంటే ఆ పెట్టుకున్న పని కూడా శుభమవుతుంది, కానీ నష్టం అనేది కాదు. కానీ డబ్బు పరంగా బాధపడ్డ వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది. కానీ అన్నదమ్ములు మాత్రం ఒక దగ్గర కలిసి ఉండే జాతకం మాత్రం ఉండదు, ఎవరు వాళ్ళే ఉండే అవకాశం ఉన్నది. కానీ కొంత కుటుంబంలో మాత్రం కొన్ని చిక్కులు, సమస్యలు కూడా నెరవేరుతాయి. దానికి తొందరగా పడితే కాదు, మంచి స్థానంలో నిలబడితే ఎంత ఆలోచనగా ఎంత నిదానంగా చేస్తే ఆ పని అంత శుభ్రంగా అవుతుందనే మాట. కానీ ఇప్పుడు ఎక్కడ పోయి ఇప్పుడు ఉద్యోగంలో ఎలాంటి నష్టం లేదు, వ్యాపారంలో ఏం నష్టం లేదు. ఇప్పుడు ఏ పని చేద్దాం అనుకున్నా ఆ పని కూడా శుభ్రంగా జరుగుతుంది. మళ్ళీ పెళ్లి కాలేజీలు కూడా పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉన్నది. వృషభ రాశికి గురుస్థానం కూడా చాలా మంచిగా ఉన్నది, చెడు స్థానం అనేది లేదు. అమ్మ నాన్న పేరు, అత్తమ్మమ్మ పేరు, తల్లిదండ్రి పేరు, కుటుంబం పేరు. కానీ చిన్నైనా పెద్దయినా అందరితో నడుచుకొని సరి సమానంగా నడుచుకొని ఒకరికి తలవంచకుండా మీరు మంచి స్థానంలో మాత్రం నెరవేర్చుకుంటారు. అంటే మీరు అనుకున్న కళలు అన్నీ నిజాలుగా అవుతాయి. మీరు ఎంత శివునికి నమస్కారం చేస్తే అంత మీకు శుభం అనేది కలిసి వస్తుంది.